శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ జగన్మాత సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. అక్టోబర్ 6 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే దసరా శరన్నవరాత్రుల్లో 4వ రోజు ఆశ్వీజ శుక్ల తదియ తిథి ఉదయం 7:50 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చేసింది. నక్షత్రం విశాఖ నక్షత్రం. ఆదివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గరుంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. తమలపాకు 4 మడతలు మడిచి దగ్గరుంచుకొని వెళ్ళండి. మళ్ళీ తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల కూడా ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ద్రవ్యహాని ఉండదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కన్యా రాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కొత్త ప్రణాళికలు రచించుకోవడానికి బలం ఉంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. రవి మిత్రక్షేత్ర స్థితి వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు సంఘంలో మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. అలాగే గురువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా 12 రాశుల వాళ్ళు బాగా ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి విశాఖ నక్షత్రం మంచిది. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి ఈ నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా విశాఖ నక్షత్ర బలం అనుకూలిస్తుంది. కోర్టుపరమైనటువంటి వ్యవహారాలకు కూడా అనుకూలం. అంటే కోర్టు పరంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, లాయర్లను కలుసుకోవటం, ఇలాంటి వాటికి కూడా విశాఖ నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి కోసం ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసైనా సరే మంచి ఫలితం పొందడానికి, విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని చిక్కులు, చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పనిచేసే చోట పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు సహనాన్ని కోల్పోకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే మనోవిచారం కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించి మనశ్శాంతితో ముందడుగు వేసినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మంచి ర్యాంకులు తెచ్చుకునే యోగం విద్యార్థులకు కనిపిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా షైన్ అయ్యే యోగం ఈరోజు విద్యార్థులకి చాలా ఎక్కువగా వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఏదైనా విద్యలో ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించడానికి వృషభ రాశి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. శారీరకంగా ఉన్న బాధలు, పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. కొద్దిపాటి ప్రయత్నం చేస్తేనే ప్రతి పనిలో కూడా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన బంధువర్గ దర్శనం ఏర్పడుతుంది. అంటే మీకు కొత్త కొత్త బంధువులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలకటానికి కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అభివృద్ధి కోసం విద్యార్థులు ఎంత ప్రయత్నించినా ఏవో ఒక
ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సరస్వతి అమ్మవారిని స్మరించుకొని ముందడుగు వేసినట్లయితే విద్యారంగంలో వచ్చే ఆటంకాలను తొలగింపజేసుకొని మంచి పురోభివృద్ధిని విద్యార్థులు సాధించవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగించిన వాళ్ళు మీ ధనం మీకు తిరిగిచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అధిక ధనలాభం తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే అనేక మార్గాల్లో ఎక్కువ ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులు అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అగ్ని వల్ల ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అగ్నికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వేడి చేయటం లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరేం మాట్లాడినా రహస్య శత్రువులు పెరుగుతారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి. రహస్య శత్రువుల్ని తిప్పికొట్టడానికి ప్రత్యేకమైన పథకాలు రచించుకోవటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ పని ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కుటుంబంలో చిన్న విషయాలకే కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సుఖభోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 4వ రోజు జగన్మాత ప్రధానంగా ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది కాబట్టి శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఈ మంత్రం చదువుకోవడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. అలాగే దస్తావేజులు రాయించుకోవడానికి కూడా రవిహోర మంచిది. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ రవిహోర బాగా సహకరిస్తుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తే కూడా రవిహోరలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగం కోసం అప్లికేషన్లు రాసుకోవడానికి కూడా రవిహోర మంచిది. అలాగే ప్లీడర్లను, వైద్యులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి రవిహోర మంచిది. సన్మానాలు, సత్కారాలు చేయించుకోవడానికి రవిహోర అనుకూలం. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన కార్యక్రమాలు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అలాగే పై అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రవిహోర అనుకూలం. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు ఈ మంత్రజపం చేయటం ద్వారా, అలంకారాన్ని బట్టి మంత్రాలు జపించుకోవటం ద్వారా సంపూర్ణంగా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.